గుంటూరు జిల్లా ధ్యానబుద్ధ ఘాట్లో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పుష్కర స్నానం ఆచరించారు. పుష్కర స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని కోడెల అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని అమరావతిలోని ధ్యానబుద్ధ ఘాటు వద్ద భారీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏపీ స్పీకర్ సార్ చెప్పండి, ఏర్పాట్లపై మీ అభిప్రాయం? ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు. రాజకీయ యంత్రాంగం, మరి అధికార యంత్రాంగం, పాత్రికేయులు అందరూ బ్రహ్మాండంగా కష్టపడితేనే ఈ రోజున భక్తులు రోజు రోజుకి సంఖ్యలో పెరుగుతూ నిర్భయంగా ఒక్క విరుదురుకులు ఉండవు. ఇక్కడికి వస్తే దొంగతనాలు కానీ తొక్కిసలాట కానీ ఉండదు అని వస్తున్న చూస్తే ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అదేవిధంగా 12 సంవత్సరాలు ఒకసారి వచ్చే ఒక అరుదైన సంఘటన పుష్కరాలు. దీంట్లో స్నానం చేసి పెద్దలకు పిండ ప్రదానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా పూర్ణాహుతి యజ్ఞాలు యాగాలు జరుగుతున్న పూర్ణాహుతి తీసుకొని తరించడం అనేది భక్తులకు ఒక అవకాశం బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందరూ కూడా అందరినీ నేను ఇంకా రాని వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు ఇంకొకసారి వచ్చి ఈ పుణ్యక్ష నదిలో స్నానం చేసి తరించమని కోరుతున్నాను. కృష్ణా పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. దీంతో క్యాపిటల్ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయంటారు. అంటే పుష్కరాల ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయటం అనేది ఏదో దృష్టి పెట్టుకుని కాదు, ఒక పుణ్య ఘట్టాన్ని పవిత్రంగా అనుకూలంగా వసతులు చేయడమే ధ్యేయం. బ్రహ్మాండంగా చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతమైన వాసులుగా మీరు ఉన్నారు. కృష్ణానదితో మీకున్న అనుబంధం? కృష్ణానదితో నేను పుట్టక ముందు నుంచి ఇక్కడ వందల సంవత్సరాలు బట్టి కృష్ణమ్మ ఈ ప్రాంతాన్ని పునీతం చేస్తూ ఉంది. పుట్టినప్పటి నుంచి కూడా కృష్ణానదిలో స్నానాలు, కృష్ణానది జలాలతోటి రోజు జీవితం గడిచేదే కృష్ణా జలాలతోటి. ఆ విధంగా అనుబంధం మాకు జీవిత కాలం ఉంది. అలాంటి కృష్ణమ్మ తల్లి ఈ సంవత్సరం ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పుష్కరాలు మొదలు కాకముందు మరి వర్షాలు లేవు, కృష్ణమ్మ తల్లి నీళ్లు వస్తాయా రావా అని అనుకునే సందేహాలు పుష్కరాల తేదీ దగ్గర పడే కొద్ది వర్షాలు వచ్చినాయి బ్రహ్మాండంగా. ఇవాళ పులిచింతల నుంచి కానీ నాగార్ సాగర్ నుంచి నీళ్లు వదిలితే 4-5 అడుగుల నీళ్లలో బ్రహ్మాండంగా అందరూ ఆనందంగా స్నానాలు చేసి భక్తి వాళ్ళ ప్రపత్తులతోటి పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ కోడెల శివప్రసాదరావు గారు స్పీకర్ గారు చెప్పిన దాని ప్రకారం కృష్ణా పుష్కరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నది జలాలు కూడా సమాన స్థాయిలో నీటి మట్టంలో ఉండటం కారణంగా భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పుష్కర స్నానాలు చేస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కరుణాకర్ రెడ్డితో లక్ష్మణ్, భారత్ టుడే, అమరావతి ధ్యానబుద్ధ ఘాటు నుంచి.